హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే వీడియోలో ఈసారి మేము వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాం అనేది ఫుల్ డీటెయిల్గా వీడియో చేశాను. అదేవిధంగా ఈసారి అనుకోకుండా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నామండి. అది ఎందుకు ఏమిటి అనేది పూర్తి వివరంగా చెప్తాను. శ్రావణ శుక్రవారం అంటేనే లేడీస్ అందరూ కూడా ఫుల్ బిజీ. అలాంటిది వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా మామూలు పరుగులా అండి. అలానే మా ఇంట్లో కూడా జరిగిందనమాట. అక్క ఏమో పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ సర్దిందండి. ప్లేటు, కలశానికి చెంబు, జాకెట్ ముక్కలు, 2 టెంకాయలు, కొంచెం బియ్యం, పువ్వులు, ఆకులు, పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ కూడా కడ్డీలు, కర్పూరం అన్నీ కూడా సర్దేసింది. ఇక నేనేమో దేవుడి దగ్గర పూజ చేశానండి. మామూలుగా అయితే ఇంట్లోనే కలశం పెట్టుకొని వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము. కానీ ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి గుడిలో నలుగురితో చేసుకుంటే ఇంకా మంచిది కదా అని చెప్పి గుడికి వెళ్దాం అనుకున్నాం. దానికోసంగా హడావుడిగా పనులు అయితే చేసుకున్నామండి. అత్తయ్య అయితే నైవేద్యాలు చేస్తున్నారు. ఎంత పూజ చేసుకున్నా చేసుకోకపోయినా నైవేద్యం పెట్టుకోవాలి కదా, అలాగని మేము తక్కువేం చేసుకోలేదండి. స్వామివారికి అష్టోత్తరం, అమ్మవారికి అష్టోత్తరం చేసుకొని పొంగలి అన్నీ కూడా నైవేద్యం పెట్టుకున్నాము. ఇక పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను, స్టార్ట్ చేయాలి. ఇది కామాక్షి దీపం అండి. మా ఇంట్లో ఏదైనా స్పెషల్ డేస్ కానీ ఏదైనా పండగలు కానీ అలా ఉన్నప్పుడు ఈ దీపం అయితే తప్పనిసరిగా వెలిగిస్తాము. ఇది ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కొంచెం బియ్యం పోసుకోవాలి. ఈ బియ్యం మీద 3 కానీ 5 కానీ ఆకులు మన ఇష్టం అండి. అలంకారానికి ఎలా వీలైతే అలా పెట్టుకొని దాని మీద దీపం పెట్టుకోవాలి. కామాక్షి దీపానికైతే ముందుగా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకోవాలి. చూసారు కదా, నేను చూపించిన విధంగా పెట్టుకొని దీపం వెలిగించుకోవాలండి. ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిది. మీరు కూడా వీలైతే వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఇక మా అక్క అయితే అన్నీ పూజా సామాగ్రి సర్దటం అయిపోయిందండి. ఇక నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత అందంగా ఉన్నారో స్వామివారు, అమ్మవారు. ఓం శ్రీ మాత్రే నమః. కామాక్షి దీపం కింద పోసిన బియ్యాన్ని అయితే మనం నైవేద్యంగా స్వీకరిస్తాము. దాంతో అన్నమైన పులిహోరైనా ఏదైనా చేసుకోవచ్చు. ఇదైతే లాస్ట్ ఇయర్ మేము వరలక్ష్మి వ్రతానికి మా ఇంట్లో సిద్ధం చేసుకున్న అమ్మవారండి. లాస్ట్ ఇయర్ నేను వీడియో చేయలేదు కాబట్టి మా వ్యూవర్స్ అందరికి కూడా ఇవి చూపించాలి అనిపించింది, అందుకే యాడ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అక్క నేనైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి అప్పుడే పంతులు గారు స్టార్ట్ చేయబోతున్నారు. ఇక మేము కూడా హడావుడిగా అన్నీ సిద్ధం చేసేసుకున్నాము. ముందుగా అమ్మవారికి అభిషేకం చేశారండి. మనం ఏదైతే పూజ కోసం ప్రతిమ కానీ రూపాయి కాయిన్ కానీ పెట్టుకుంటామో వాటన్నిటిని కూడా అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని పంతులు గారు అభిషేకం అయితే చేశారు. మా అందరివి కూడా ఆ ప్లేట్లోనే ఉన్నాయండి. అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ అందరికీ ఇచ్చారు. దాన్ని పెట్టి మనం అష్టోత్తరం పూజ చేసుకున్నాం అనమాట. చూసారు కదా, ఇదైతే అక్క నేను పూజకు పెట్టుకున్న కలశాలండి. అభిషేకం తర్వాత అమ్మవారికి అష్టోత్తరం అయితే చేయించారు. వినాయకుడి పూజ, అమ్మవారి అష్టోత్తరం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ అష్టోత్తరానికి ఎవరికి కావాల్సినవి వాళ్ళు వాడుకోవచ్చండి. గాజులు, తామర గింజలు, గవ్వలు, చిల్లర లేదా కుంకుమ ఏదైనా మన ఇష్టం, ఏదైనా వాడుకోవచ్చు. తర్వాత అమ్మవారి పాటలు అయితే పాడుకున్నామండి. ఇక నైవేద్యాలు కూడా ఇక్కడికే తీసుకొచ్చాము. ఇంట్లో కొన్ని పెట్టి గుడికి కొన్ని తీసుకొచ్చాము. అందరికీ ఇవ్వడానికి తాంబూలానికి జాకెట్ ముక్కలు, పండ్లు, గాజులు అన్నీ కూడా ఇక్కడికే తీసుకొచ్చి పెట్టామండి. అమ్మవారికి సమర్పించాము. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అందరం కూడా తోరణం కట్టుకొని చారుమతి కథ ఉంది కదండి, అదైతే పంతులు గారు చెప్తుంటే అందరం విన్నాము. చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. వరలక్ష్మి వ్రతం అంటేనే చారుమతి కథ కదండి, చాలామందికి తెలియదంట, అందుకనే నేను మెన్షన్ చేశాను. ఆ కథ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. వినాయక చవితి రోజు కనుక వినాయకుడు కథ ఎలా వింటామో అలానే చారుమతి కథ కూడా చాలా ఇంపార్టెంట్. వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటారు. ఇవన్నీ కూడా మేము అందరికి తాంబూలం ఇవ్వటానికి తెచ్చినవండి. ప్రతి ఇయర్ ఇంటికే పిలిచి తాంబూలం ఇచ్చేవాళ్ళం. ఇక ఈ ఇయర్ గుళ్ళో చేసుకున్నాం కదా వ్రతం, ఇంకా అక్కడే అందరికీ తాంబూలం ఇస్తే మంచిది కదా అని
అలా చేసాము. ఇక హడావుడండి, పూజ అయిపోయింది కదా, అందరూ ఒకరికొకరు తాంబూలం ఇచ్చుకోవటము. నేను తాంబూలాలు రెడీ చేస్తుంటే కొంతమందికి అక్క అయితే తాంబూలం ఇచ్చింది. తర్వాత అక్క రెడీ చేస్తుంటే నేను ఇచ్చాను. కానీ చాలా సందడిగా ఉంటుంది కదండి ఇలా అందరితో కలిసి చేసుకోవటము. ఒకరికొకరు తాంబూలం ఇచ్చుకోవటం కూడా చాలా సందడిగా అనిపించింది. కొంతమంది ప్రతి ఇయర్ వెళ్తారంట, మేమైతే ఈ ఇయరే వెళ్ళామండి. ఎందుకంటే ఇంట్లో చేసుకునేసరికి సరిపోతుంది కదా. ఈ ఇయర్ అది కూడా మాకు కొంచెం వీలు కాక ముందు రోజు రెడీ చేసుకోవడానికి, ఇక అందుకని గుడికి వెళ్ళి అందరితో కలిసి చేసుకుందామని చెప్పి అనుకున్నాం అప్పటికప్పుడు. ఇలా కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. అందరం కలిసి తర్వాత గ్రూప్ ఫోటో దిగుదామన్నా కూడా వీలు కాలేదండి. మళ్ళీ వంట టైం కదా, అందరి ఇంటికి వెళ్ళాలి అని. చివరికి నలుగురమే ఉన్నామండి. అంతేనండి, ఇక మా వరలక్ష్మి వ్రతం పూర్తయిపోయింది. ఫైనల్గా ఇలా ఉన్నాము. ఆ అమ్మవారి కృప మా అందరితో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.